అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మనము న్యాయమూర్తి వచ్చి హైదరాబాద్లో ఉన్న సందర్భం లోపల ముఖ్యమంత్రి గారితో జ్ఞాపికను అందజేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నల్సారి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్కి జ్ఞాపికను అందజేస్తున్నటువంటి సీఎం. ఈ బిఆర్ గవాయ్ అనేటువంటి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు దళితుడు, అందులో మహర్ అంటే మాల కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. దళితులు చాలా తక్కువ, అరుదే. అంటే మ్యాక్సిమం గవాయ్ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడము అదృష్టం. అయితే ఈయన ఇంతకు మొదలు డివై చంద్రసూద్ గారు ప్రధాన న్యాయమూర్తి కాలంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్లు పెట్టినప్పుడు ప్రధానమైనటువంటి వార్త అంటే రిజర్వేషన్ల వర్గీకరణ లోపల ప్రధాన వ్యక్తిగా ఉన్నటువంటి మన గవాయ్ గారు, ఈయన గురించి చాలా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద ఆనాడు ఎస్సీ వర్గీకరణ విషయంలో పొరపడ్డాడు అన్నటువంటి విషయం చూస్తే కొన్ని మాటలు చూసినా ఆయన నిర్ణయాలు చూస్తే బాగా అనిపిస్తున్నాయి. కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు? ఇక్కడ దీంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకటి రోస్టల్ పాయింట్ పద్ధతిని కూడా మరి ప్రభుత్వానికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, ఎట్లా జరిగింది, కానీ మాలలకు పూర్తిగా అన్యాయం జరుగుతున్నట్టు కనబడతా ఉంది. ఈ రోస్టర్ పాయింట్ 22-43 ఇవ్వడం అనేది నిజానికి కొన్ని యూనివర్సిటీలలో దళితులలో మాలలకు ఒక్క ఉద్యోగం కూడా రాకపోవడం అనేది అత్యంత బాధాకరమైంది. దాని మీద విశ్లేషణ పెద్ద ఎత్తున ఏవిఎం నుంచి అందించడానికి ప్రయత్నం చేస్తాం. అది ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తం మీద విదేశీ విద్యకు వెంపర్లాడొద్దని కూడా చెప్తా ఉన్నారు. నేను కూడా అదే చెప్తున్నాను. అప్పులతో అమ్మా నాన్నలకు బరువు కావద్దు. అదేమి విలువ నిర్ధారించుకున్నటువంటి పొరపాటే. అంటే అదే మీ విలువ నిర్ధారించుకున్నటువంటి పొరపాటే. అంటే ఆ 70 లక్షలతో ఇక్కడే వృత్తికి పదును పెట్టొచ్చు. ఇక్కడ న్యాయ వృత్తి గౌరవప్రదమే, కానీ ఇక్కడ రాచబాట కాదు. ఫలితాలు వస్తాయనే గ్యారంటీ కూడా లేదు. నిత్యం నువ్వు నిరూపించుకోవాల్సిందే. నల్సార స్నాతకోత్సవంలో సిజేఐ జస్టిస్ గవాయ్ బంగారు పథకాలు ప్రదానం చేసినటువంటి సీఎం ఇక్కడ ఏం చెప్పిండంటే విదేశీ విద్యకు వెంపర్లాడాల్సిన అవసరం లేదు. చాలామంది విదేశాలు చదువుతారని పోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆడికి పోయిన తర్వాత కూడా చాలామందికి అమెరికా అనేది పేదోడు కూడా చాలామంది దళితులు, బీసీలు చాలామంది అమెరికాలకు పోయిన తర్వాత వాస్తవం తెలిసిపోయింది. అమెరికాకు పోయిన తర్వాత అక్కడ ఉండే కష్టాలు, మన డబ్బు ఎంత కోల్పోతాము, ఏమవుతుంది అనే విషయం కూడా అందరికీ సగానికి సగం మంది ఇప్పుడు తెలుస్తూ ఉంది. అంటే మొత్తానికి తెలవాల్సిన అవసరం లేదు. ఒక ఊర్లో ఇద్దరు పోతే అంతా చెప్పేస్తారు ఆడ ఏముంటుంది అనేది. దూరపు కొండలు నునుపన్నట్టే ఉంటుంది తప్ప మిగతాదంతా సర్వసాధారణమే. అయితే విదేశీ విద్యకు మనం వెంపర్లాడాల్సిన అవసరం లేదు. అప్పులతో అమ్మా నాన్నలకు బరువు కావద్దని కూడా ఇక్కడ మనకి గవాయ్ గారు చెప్తా ఉన్నారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. రెండో విషయం, అదే మీ విలువను నిర్ధారిస్తారనుకుంటే పొరపాటే. మనం అమెరికాలో చదివినంత మాత్రాన మనం గొప్పవాళ్ళం అయిపోతాం, మనకు గౌరవం దక్కుతుందంటే అది పొరపాటే అని చెప్తా ఉన్నాడు. అంటే ఆ 70 లక్షలతో ఇక్కడే వృత్తిని పదును పెట్టవచ్చు. 70 లక్షల రూపాయలు కాదు, కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కోటి రూపాయల పైనే ఖర్చు అవుతుంది. అయితే న్యాయ వృత్తి గౌరవప్రదమే కానీ రాచబాట కాదు. న్యాయ వృత్తిలో చాలామంది వస్తూ ఉన్నారు, కానీ రాచబాట అందులో పోయినంత మాత్రాన లైఫ్ సెట్ అవుతుంది అనేది లేదు. న్యాయ వృత్తిలో పోతే పక్క లైఫ్ సెట్ అనేది ఏం లేదు. చాలా చాలా అద్భుతంగా చెప్పిండు. అంటే అది న్యాయ గౌరవప్రదమే కానీ రాచబాట కాదు. ఫలితాలు వస్తాయనే గ్యారంటీ కూడా లేదు. నువ్వు ఎల్ఎల్బి చేసినంత మాత్రాన ఫలితాలు వచ్చి నీ లైఫ్ సెట్ అవుతాయనే గ్యారంటీ అయితే అసలే లేదు. రైట్, నిత్యం నువ్వు నిరూపించుకోవాల్సిందే, అంటే నీ టాలెంట్కి పదును పెట్టాల్సిందే అని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. ఇక్కడ నల్సార్ స్నాతకోత్సవంలో ఇక్కడ సిజేఐ జస్టిస్ గవాయ్ అంటే గవాయ్ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. బంగారు పథకాల సీఎం కూడా ప్రదానం చేసిండు. వీళ్ళిద్దరు కలిసినటువంటి కనబడతాం. నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్కు జ్ఞాపకం అందజేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కనబడతా ఉంది. ఇక్కడ రాజకీయ న్యాయానికి భరోసా, అట్టడుగున ఉన్న వ్యక్తికి న్యాయం జరగాలి. రాజ్యాంగ సవరణలకు అంబేద్కర్ మద్దతు. సవరణలతోనే సామాజిక ఆర్థిక న్యాయం సాధ్యం. అంబేద్కర్ మాటల్లోంచి ఆర్టికల్ 32కు ఊపిరి. ఇప్పుడు రాజ్యాంగానికి రక్షణ కవచం అదే. రాజ్యాంగ రచనే ఒక రక్తపాత రహిత విప్లవం. ఇక్కడ భావితరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ పాత్రపై ప్రసంగం. నిజాం రాజ్య చీఫ్ జస్టిస్ పదవిని
జస్టిస్ పదవిని అంబేద్కర్ కాదనుకున్నారు. ఇక్కడ సుప్రీం జడ్జ్ జస్టిస్ శ్రీ నరసింహకు సంబంధించి అంటే ముఖ్యంగా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చాలా మంచి విషయాలు చెప్పిండు గవాయి గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అత్యుత్తమైన విషయాలు మనకు చెప్పిండు. ఇక్కడ ఏమందంటే రాజకీయ న్యాయానికి ఒక భరోసా, రాజకీయానికి న్యాయానికి కూడా ఒక భరోసా ఇచ్చినటువంటి సాధనం ఏంది ఈ ప్రపంచంలో, ఈ దేశంలో అంటే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం పితామహుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కొన్ని మాటలు మాట్లాడుతూ అట్టడుగున ఉన్న వ్యక్తికి న్యాయం జరగాలి అని చెప్పిందే రాజ్యాంగం. అది అంబేద్కర్ గారు చెప్పిండు. రాజ్యాంగ సవరణలకు అంబేద్కర్ గారు మద్దతు తెలిపారు. అంటే ఆయన రాసిన రాజ్యాంగం అట్లే ఉండని కాదు, సవరణలు చేసుకోవాలని కూడా అంబేద్కర్ గారు మద్దతు తెలిపారు అని చెప్పి కూడా ఒకటి చెప్పిండు. ఇక్కడ సవరణలతోనే సామాజిక ఆర్థిక న్యాయం సాధ్యం. కొన్ని సవరణలు చేసినప్పుడే సామాజిక ఆర్థిక న్యాయం సాధ్యమవుతుంది అని చెప్పిండు. అంబేద్కర్ గారు మాటల్లోంచి ఆర్టికల్ 32కి ఊపిరి. ఇక్కడ ఇప్పుడు రాజ్యాంగానికి సవరణ కవచం అదే, రక్షణ కవచం అదే. రాజ్యాంగ రచనకి ఒక రక్తపాత రహిత విప్లవం. అంతకు మొదలు మనకు తెలుసు రాజ్యాంగానికి ముందు ఏం జరిగేది. రాజు, సైనికులు, బంట్లు, సైనికులు, రాజు, మంత్రులు, రాజులు, సామంతరాజులు, బంట్లు, సైనికులు అయినటువంటి పేరుతోటి ఉండి యుద్ధం చేయాలి. వాడిని వీడిదన్నాలే, వీడిని వాడిదన్నాలి. ఇప్పుడు ఒక రాజు పక్కపోటి, రాజు వెనుక ముందర సైనికులు, మంత్రులు, గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, కత్తులు, బల్యాలు పట్టుకొని పెట్టి పోయి కొట్లాట. ఎవరు వస్తున్నారు, రాజు వస్తున్నాడు రా అంటే ఒకటే ఊరుకుడు, అంటే రక్తం తరకాలు లెగేయాలి. అంటే జంతువుల కన్నా పాశవికమైనటువంటి ఒక జంతువు ఆకలి అయితే ఒక జంతువు చంపుతుంటుంది. కానీ ఒక దుర్మార్గుడు కత్తి పడితే ఆ టైంలో 100 మందిని నరికేసేటువంటి పరిస్థితి. అలాంటి ప్రజలకు రక్తపాతం సృష్టించుకొని దాడులు చేసుకొని యుద్ధాలు చేసుకున్నటువంటి మూర్ఖమైన సమాజం నుంచి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి రక్తపాత రహిత సమాజాన్ని తయారు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నా దృష్టిలో దేవుడి కంటే ఎక్కువ. లేకపోతే ఏ దేవుడైనా ఏటలు పోయి చంపిపోయి దండం పెడితే ఒడిచిపెట్టేది తప్ప అంబేద్కర్ అనే దేవుడు ప్రతి పేదవాడిని కాపాడుకుంటూ వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అట్టడుగున ఉన్న వ్యక్తికి న్యాయం జరగాలి, రాజ్యాంగ సవరణలకు అంబేద్కర్ మద్దతుగా చెప్పింది. రెండో మాట ఇక్కడ మనం రాజ్యాంగ రచన ఒక రక్తపాత రహిత విప్లవం. అబ్బబ్బబ్బా ఏం మాటనా ఇది. రాజ్యాంగ రచన అనేది ఒక రక్తపాత రహిత విప్లవం. ఎవడైనా కొడితే వాడిని తీసి లోపటేసుడే. ఎంత అద్భుతమైనటువంటి రాసిన పాదాభి వందనాలు అంబేద్కర్ గారిని ఒకసారి చూపించండి. అంబేద్కర్ గారు ఎట్లా పాదపూజ చేసుకోవాలి అంబేద్కర్ గారికి, అంతే. అది పరిస్థితి. పాదాభి వందనాలు చేసుకుంటూ అంబేద్కర్ రాజ్యాంగ రచనే ఒక రక్తపాత విప్లవం, భావితరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి కూడా మాట్లాడాడు. అయితే ఈ రక్తపాత విప్లవాన్ని భావితరాలను దృష్టిలో పెట్టుకొని రాశాడు. అంటే ఎంత అద్భుతమైనటువంటి దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు అనేది మనం దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. రైట్, రూపొందించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి రాజ్యాంగ రచనలో అంబేద్కర్ పాత్రపై కూడా ప్రసంగం చేసిండు. వెరీ గుడ్. నిజాం రాజ్య చీఫ్ జస్టిస్ పదవిని అంబేద్కర్ కాదనుకున్నారు. సుప్రీం జడ్జి జస్టిస్ శ్రీ నరసింహ కూడా అంట నిజాం రాజ్యంలో జస్టిస్ పదవిని అంబేద్కర్ గారు కాదనుకున్నారు. నిజాం పరిపాలన అంటే ఎక్కడ? హైదరాబాద్లో ఏం పోస్ట్ చీఫ్ జస్టిస్ పదవిని కూడా అంబేద్కర్ గారు కాదనుకున్నారు. అంబేద్కర్ గారు టాలెంట్ అంటే ద నాలెడ్జ్ ఈజ్ ఎవరెస్ట్, నాలెడ్జ్ ఈజ్ హైయెస్ట్, అంతే. ఇక నాలెడ్జ్ ఈజ్ ద సుప్రీం, నాలెడ్జ్ ఈజ్ ద హైయెస్ట్. అదే అంబేద్కర్ గారికి ఉన్న గౌరవం ప్రపంచంలో. ఏమనుకున్నాడు అబ్బా. ఇలాంటి విషయాలు అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తూ ఉంటే. ఇక్కడ మనం ఒక చిన్న చదువుకున్న 2 మాటలు మాట్లాడుకున్నాం. ఇక్కడ ప్రజాస్వామ్య ప్రక్రియలో దేశంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి కూడా న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి పిలుపునిచ్చారు. దీన్ని ఆయన రాజకీయ న్యాయం, పొలిటికల్ జస్టిస్గా అభివర్ణించారు. ఆర్థిక సామాజిక న్యాయాలతో పాటు రాజకీయ న్యాయం జరిగేట్లు చూడాలన్నటువంటి లక్ష్యానికి అందరూ కట్టుబడి ఉండేందుకు ప్రయత్నించాలని కోరారు. భవిష్యత్తు అవసరాల రీత్యా రాజ్యాంగాన్ని సవరించడాన్ని అంబేద్కర్ గారు స్వాగతించారని, మనం కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ పాత్ర అంశంపై జరిగినటువంటి సదస్సులో ప్రధాన న్యాయమూర్తి పాల్గొని ప్రసంగించారు.
ఈ అంశం తన మనసుకు నచ్చిందని, దీనిపై ఇప్పటికే దేశ విదేశాల్లో మాట్లాడానని చెప్పారు. రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర వెలకట్టలేనిదని, ప్రపంచవ్యాప్తంగా ఆయన గొప్పదనాన్ని గుర్తించారని అన్నారు. అంబేద్కర్కు 1953లో ఢిల్లీకి ఇచ్చినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రసంగించే అవకాశం గౌరవాన్ని అంటే రావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఇక్కడ రాజ్యాంగ రచన సమయంలో అంబేద్కర్ ఆలోచన సరళాన్ని విశ్లేషిస్తూ సమైక్య అతికేంద్రిక రాజ్యాంగాన్ని అంబేద్కర్ వ్యతిరేకించారని జస్టిస్ గవాయ్ అన్నారు. మొదటి రాజ్యాంగ సభ సమావేశంలో రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాలు ఎలా ఉండాలనేటువంటి అంశాలపై అంబేద్కర్ గారు మాట్లాడినప్పుడు అందరూ ముగ్ధులయ్యారని తెలిపారు. అందరి హక్కులను కాపాడినటువంటి విధానం కూడా మనకు కనబడతా ఉందని చెప్పి ఎక్సలెంట్గా చెప్పిండు డివై చంద్రసూద్ గారు. చాలా బాగా అనిపిస్తూ ఉంది. నిజంగా ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం హైదరాబాద్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన గవాయ్ గారు, జస్టిస్ బిఆర్ గవాయ్ వచ్చినటువంటి జ్ఞాపకాన్ని అందజేస్తున్న ఫోటో మనం చూడవచ్చు. ఈయన అంబేద్కర్ గారి కోరికి చెప్పినటువంటి విషయాలను కూడా మనం అద్భుతంగా వర్ణించుకోవచ్చు. రాజకీయానికి ఒక న్యాయానికి భరోసానే రాజ్యాంగం అని అంటూ అట్టడుగున ఉన్న వ్యక్తికి న్యాయం జరగాలి, రాజ్యాంగ సవరణలకు అంబేద్కర్ గారు మద్దతు ఇచ్చారని చెప్తూ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. ఇక్కడ రాజ్యాంగ రచనే ఒక రక్తపాత రహిత విప్లవం అని చెప్పిండు. ఈ విప్లవం అనేది ప్రపంచాన్ని ఆకట్టుకున్నది. తలలు నరికేటువంటి రాజుల సైన్యం, మంత్రులు, గుర్రాలు, ఏనుగులతో ఉన్నటువంటి మొత్తాన్ని, అంటే సైన్యం పోయి ఒక రాజ్యం మీద పోయి తలలు వలగొట్టి మొత్తం సంపకాలు మారణహోమం సృష్టించేటువంటి సమాజం నుంచి రక్తపాత రహిత సమాజాన్ని సృష్టించినటువంటి వీరుడు, ధీరుడు ఆ దేవుడే అంబేద్కర్. ఆయన రచనలతోనే ఈ ప్రపంచం ఎంతో, అంటే మన దేశమే కాదు, మన దేశం ఒక అద్భుతమైనటువంటి గౌరవంగా బతుకుతున్నటువంటి సమాజానికి పునాదే మన అంబేద్కర్ గారు అని చెప్తూ, రెండో మాట ఏం చెప్పిందంటే ప్రపంచ దేశాలన్నీ కూడా అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని గుర్తించాయి. ఒక న్యాయమూర్తి, ఒక విలువైనటువంటి తెలివైన ఒక జ్ఞాన శిఖరం ఈ ప్రపంచాన్ని రక్తపాత రహిత సమాజంగా తయారు చేయడంలో అంబేద్కర్ గారి పాత్రను చూసి ఈ ప్రపంచమే ముగ్ధులైనటువంటి తీరును ఇక్కడ గవాయ్ గారు చెప్తున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. మనకు చాలా బాగా చెప్పిండు. ఆయన కూడా ద సేమ్ కమ్యూనిటీ, ఈయన కూడా అంబేద్కర్ గారు కూడా మహర్ కమ్యూనిటీ, ఈయన కూడా మహర్ కమ్యూనిటీ. మనకు తెలుసు, ఖచ్చితంగా చాలా గొప్పగా అనిపించింది. దళితుడు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి సందర్భాలు చాలా తక్కువ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి విధానాన్ని గవాయ్ అభివృద్ధి ఎదిగినటువంటి తీరును కూడా మనం ప్రశంసించుకోవాలి. రెండో విషయం మనం ఒకసారి చూస్తే విదేశీ విద్యకు వెంపర్లాడొద్దని కూడా చెప్పిండు. స్నాతకోత్సవంలో ఈయనే మాట్లాడి అందరూ అమెరికా పోయి చదవాలని అనుకుంటారు కదా, అప్పుల బాధతో అమ్మా నాన్నలకు భారం కావద్దు, అదే మీ విలువకు నిర్ధారిస్తుంది అనుకుంటే పొరపాటు అని చెప్పిండు. ఆ 70 లక్షలతో ఇక్కడే పని మొదలు పెట్టవచ్చు అని కూడా చెప్పిండు. ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు చెప్పిండు, మనం ఆల్రెడీ చూసినటువంటి విషయమే.